ఈ మీటింగ్ ఒక ఉద్దేశము ఒక్కరి కాదు, ఇంకా మాట్లాడే వాళ్ళు చెప్పబోయేది కూడా మహానాడు సభను విజయవంతం చేయండి, అది మీకు తెలుసు, అదే మేము చెప్తాం మీకు. కానీ ఎంతవరకు విజయవంతం చేస్తారా అనేది ప్రతి ఒక్క నాయకులు కార్యకర్తలు ఆలోచన చేయాలి. విజయవంతం చేయడానికి అందరూ రెడీగానే ఉంటారు, అది కూడా ఆలోచన చేసుకోవాలి. ఎంత ఇది పెడితే అంతమంది వస్తారు, అది లేకుంటే అట్నే ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా ఆలోచన చేసుకోవాలి. కరెక్టా కదా? కాంట్రవర్సీ ఏం కాదు, ఉన్న విషయం చెప్తున్నా. ఎలక్షన్స్ కు కోట్లు ఖర్చు పెడుతున్నాము, ఇతరులకు కూడా ఖర్చు పెట్టాలి. ఇంకొక విషయం కూడా నేను ఫిరోజ్ గారికి చెప్తున్నాను, విమర్శ అనుకోకు. సంవత్సరం తర్వాత మళ్ళీ నేను ఈ ఆఫీస్కి వచ్చిన, ఎలక్షన్స్ వచ్చి ఇప్పుడే వచ్చింది. తర్వాత సంవత్సరం తర్వాత బాబన్ సార్ మొహం చూసినా, రామచంద్రరావు మొహం చూస్తున్నా, ఈ తులసిరెడ్డి మొహం కూర్చున్నా, నీ మొహం కూడా, అందరి మొహాలు సంవత్సరం తర్వాత కూర్చోండా. అది కరెక్టా కాదా అనేది కూడా ఆలోచన చేయండి. ఈరోజు మహానాడని విజయవంతం చేయాలని మినీ మహానాడు పెట్టాం. మినీ తెలుగుదేశం పార్టీ పెడతారో ఏం పెడతారో, 3 నెలలకో 6 నెలలకో, ఒక మండలం ఒకసారి, టౌన్ ఒకసారి పెడితే పనులు ఎంతవరకు జరుగుతాయో తెలియదు. కానీ కనీసం సంవత్సరానికి ఒకసారి కాకుండా 6 నెలలకు ఒకసారి మీ మొహాలు చూడొచ్చని, ఒకరి మొహాలు చూసుకుంటా. ఇప్పుడు నేను పాప ఎంతో ఆప్యాయంగా పలకరించాను మహిళలు, చాన్నాళ్ళు అయినా నిన్ను చూడకాని. మళ్ళీ ఎప్పుడు చూస్తా, ఏదో మీటింగ్ ఉన్నప్పుడు అది మహానాడు కాబట్టి ఈరోజు మీటింగ్ పెట్టాము. మళ్ళీ ఎప్పుడు పెడతారో తెలియదు. అంతవరకు నా మొహం కూడా మీరు చూడలేరు, మీ మొహం నేను చూడలేను. ఏదైతేనేమి ఇది విమర్శ అనుకోకుండా మహానాడును మాత్రం 100%, ఎందుకంటే 160 సీట్లు పైచీలకు ఎమ్మెల్యేలు సాధించాము. భారీ ఎత్తున జరుగుతుంది. అదన్నీ కూడా కన్నుల విందుగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఆ కార్యక్రమాన్ని జయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు.